మధ్యకాలంలో చాలా మంది కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టి 300 మంది ఉన్నారు రాజ్యాంగ కమిటీలో. అలాగే అంబేద్కర్ గారు కేవలం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, హక్కుల కమిటీకి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్. అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం రాశారని ఎలా అంటారు? ఒక దళిత మేధావికి ఇంత గౌరవం దక్కడం అనేది గిట్టని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. టి.టి. కృష్ణమాచారి సద్బ్రాహ్మణుడు రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ ఏం చెప్పాడంటే, సభ వారికి తెలుసు మీరు 7 సభ్యుల్ని నామినేట్ చేశారు, అందులో ఒక ఆయన రాజీనామా చేశాడు, ఆయన బదులుగా మీరు ఇంకొక ఆయన పెట్టారు, ఒక ఆయన చనిపోయాడు, ఆయన స్థానంలో మీరు ఎవరిని లేదు, ఒక ఆయన అమెరికాలో బిజీగా ఉంటున్నారు, ఒక ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు, ఎప్పుడు ఇటువైపు తొంగి చూడలేదు, ఇంకా కొద్దిమంది అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అస్సాం వైపు నుంచి మెంబర్స్. కాబట్టి ఈ భారం మొత్తం అంబేద్కర్ గారు భుజస్కంధాల మీదే పడింది, దాన్ని ఆయన చాలా చక్కగా నిర్వర్తించాడు అని ఎవరు చెప్పారండి? ఒక సద్బ్రాహ్మణుడు మద్రాసు నుంచి టి.టి. కృష్ణమాచారి గారు. ఆయన నియమనిష్టలో ఉన్నవాడు, సత్యం తప్ప అసత్యం పలకూడదనే ఇది ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ఆ రోజు రాజ్యాంగ సభ ఆమోదించింది ఆయన చెప్పిన దాన్ని. అవునయ్యా, అంబేద్కరే రాశాడు రాజ్యాంగం, ఆయన ఒకటే కూర్చొని రాశాడు, మిగతా వాళ్ళు ఏం చేయలేదు.